హలో అండి, డాక్టర్ రవికుమార్, సెల్ హెల్త్ క్లినిక్, హైదరాబాద్ నుంచి. కణాలు బాగున్నాయా? సెల్స్ హెల్దీగా ఉన్నాయా? ఇవాళ మనం గమనిస్తే ఎక్కువ మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నపిల్లల్లో కూడా కిడ్నీలు పాడవటం చూస్తుంటే చాలా బాధేస్తుంది. డయాలసిస్లో వాళ్ళు పడుతున్న నరకం అంతా ఇంత కాదు. మరి దీనికి ప్రత్యామ్నాయం లేదా? దిస్ నో ఆల్టర్నేటివ్ టు దిస్. అసలు కిడ్నీ ప్రాబ్లం అంటే ఏంటి? కిడ్నీ సమస్య ఉన్నప్పుడు క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి, రక్తం తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ తగ్గుతుంది. కిడ్నీ సమస్యలో ఉన్నప్పుడు కిడ్నీ యొక్క ఫంక్షన్ ఏమిటంటే రక్తంలో ఉన్న మలినాలని కడిగేసి యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీ సమస్య ఉందో, క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చిందో, ఆ రక్తంలోని మలినాల్ని అది శుభ్రపరచలేకపోతుంది. ఆ రక్తంలో ఉన్న శుభ్రపరచకుండా మిగిలిపోయిన ఆ మలినాల్ని మనం క్రియాటిన్ అంటాం. ఈ క్రియాటిన్ తగ్గాలంటే రక్తం పెరగాలి, హిమోగ్లోబిన్ పెరగాలి. కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీ సమస్యతో వాళ్ళు డయాలసిస్ చేస్తారు. డయాలసిస్ అంటే ఏంటి? కిడ్నీ లోపల రక్తంలో మలినాల్ని శుభ్రపరచట్లేదు కాబట్టి రక్తం బయటికి తీసి దాన్ని శుభ్రపరిచి మళ్ళీ లోపలికి పంపుతూ ఉంటారు. దీనికి వేలల్లో ఖర్చు. రోజు మార్చి రోజు డయాలసిస్ చేస్తూనే ఉండాలి. ఒకసారి డయాలసిస్ మొదలైంది అంటే డయాలసిస్ అనే పాడి మీద జీవితాంతం ఉండాల్సిన పరిస్థితి, ఇంకా మరింత ప్రభావం చూపించి ట్రాన్స్ప్లాంటేషన్ దాకా కూడా వెళ్తున్నారు కదా. దీనికి ఇంకా ప్రత్యామ్నాయం లేదా, ఆల్టర్నేటివ్ లేదా అని ఎంతో పరిశోధిస్తున్నా, ఇబ్బంది పడుతున్నా వాళ్ళందరికీ ఒక మంచి వేదిక. రండి సెల్ హెల్త్ క్లినిక్కి. సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఈ కిడ్నీల సమస్యని పరిష్కరించుకుందాం. డయాలసిస్ దాకా వెళ్లకుండా ముందే ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. కిడ్నీ సమస్య ఉన్నప్పుడు ప్రోటీన్ ఎక్కువ ఇవ్వకూడదు అనే సిద్ధాంతంతో పాటు అది ప్రోటీన్ మాత్రమే కాదు, గ్లూకోజ్ కూడా ఇవ్వకూడదు. ఇంకా చాలా సప్లిమెంటరీ సపోర్ట్ అవసరం ఉంటుంది. మన సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ ద్వారా కిడ్నీ సమస్యని కాపాడుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. పూర్తిగా 100% గ్యారంటీడ్ అని నేను చెప్పలేను, కానీ చాలా మంది మన ప్రోగ్రామ్ చేసి క్రియాటిన్ లెవెల్స్ తగ్గించుకుని హాయిగా జీవితం గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఆ సమస్యతో ఉంటే ఒక్కసారి మా సెల్ హెల్త్ క్లినిక్కి వచ్చి మా డాక్టర్లను సంప్రదించి మా ప్రోగ్రామ్ను ఒకసారి ప్రయత్నించి చూడండి. చాలా వరకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం మెండుగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.